అల్పపీడన వాయుగుండంగా మారబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఫేంజల్ 2 చూడబోతోందా? కొద్ది రోజుల నుంచి ఆర్టీవీ చెబుతూనే వస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడింది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తోంది, ఎటువంటి సలహాలు ఇస్తోంది, ఎటువంటి సూచనలు ఇస్తోంది, ఎటువంటి అలర్ట్ ఇస్తోంది? బంగాళాఖాతంలో ఇప్పుడు వాయుగుండం మారబోతోందా? తుఫానుగా పరిణమించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే అంతటికన్నా ముందు బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి ఇప్పుడు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కి సంబంధించి వాతావరణ శాఖ ఒక కీలకమైన సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ తమిళనాడుకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. దాంతోపాటు నెల 11, 12, 13 తేదీలో కూడా అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో 13 వరకు కూడా 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇంకా ఫేంజల్ తుఫానుకు సంబంధించి ఆ ప్రభావం అక్కడక్కడ కొనసాగుతోంది. బట్ అది అల్పపీడనంగా మారిపోయినా దాని ఇంపాక్ట్ కొన్ని చోట్ల ఉంది. అది ఎక్కడి వరకు ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతరికన్నా ముందు బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. హైదరాబాద్ కి సంబంధించి ఈ రోజు 10 గంటల వరకు కూడా వర్ష సూచన జారీ చేస్తుంది. ఆ వర్ష సూచనకి సంబంధించి ట్విట్టర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ ట్విట్టర్ కి సంబంధించి ఒకసారి మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇది కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ నేను క్లిక్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు. కాస్త నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను సో దట్ మనకి కాస్త క్లియర్ గా ఉంటుంది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. రెయిన్, థండర్ స్టార్మ్, లైటనింగ్ వార్నింగ్ వ్యాలిడ్ అప్ టు 7 to 10 19 to 22 అవర్స్. అంటే సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా హైదరాబాద్ 3 గంటలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. లైట్ టు మోడరేట్ రెయిన్ అండ్ లైట్ థండర్ స్టార్మ్ విత్ మాక్సిమం సర్ఫేస్ విండ్స్ స్పీడ్ లెస్ దెన్ 40 kilometers in gusts అంటూ. ఇంకా మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. కాస్త హైదరాబాద్ కి సంబంధించి ఇటు పశ్చిమ హైదరాబాద్ కి సంబంధించి వాయువ్య హైదరాబాద్ కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. అయితే ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏ ఏరియాస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్లు ఈదురుగాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని చోట్ల అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉండే అవకాశం ఉంది అనేది మనం క్లియర్ కట్ గా మాట్లాడుకోవచ్చు. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు కాబట్టి హైదరాబాద్ బి అలర్ట్. కాసేపటి వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. దాంతో కొన్ని చోట్ల కాస్త గాలి ఆ వాతావరణం అయితే కనిపిస్తోంది. సాయంత్రం 6 ప్రాంతాల్లో బయటకు వచ్చిన వాళ్ళకు ఈ ఫీల్ కొంచెం మీరు ఇన్ఫాక్ట్ కొంత ఫీల్ చేయగలరు. అటువంటి సినారియో కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉందని మ్యాప్స్ లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ కి సంబంధించి ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే ఇదిగోండి మ్యాప్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేరుగా హైదరాబాద్ మీరు చూస్తే మబ్బు పట్టిన వాతావరణం ఉంది. ఇదిగోండి హైదరాబాద్ కి సంబంధించి ఆ ప్రాంతం మీరు చూడొచ్చు. ఇటు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ మనకి మెదక్, బాన్సువాడ వరకు కూడా ఆ ఇంపాక్ట్ అనేది కాస్త మనకి కనిపిస్తోంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక చిలుకూరు, శంషాబాద్, హైదరాబాద్కి సంబంధించిన ఈ ప్రాంతాల్లో కాస్త మబ్బుపట్టిన వాతావరణం ఉంది. ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇటు చిలుకూరు వరకు కూడా మనకి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు చేవెళ్ల వరకు కూడా మనకి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మబ్బుపట్టిన వాతావరణం ఉంది. చాలా తక్కువగా వర్షానికి సంబంధించి ఏం కనిపించట్లేదు కానీ మ్యాప్లో. కానీ వాతావరణ శాఖ ఏమంటుందంటే కాస్త తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అంటే అన్నిటితో చెప్పిన బహుశా ఇక్కడ కూడా కాస్త మబ్బుపట్టిన వాతావరణం ఉంది కాబట్టి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఒకసారి నేను ప్లే చేసి చూసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మారుతుందని చెప్పి కాస్త 10 గంటల వరకు కూడా సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో మనకి అర్థమవుతుంది దాదాపుగా 10 గంటల వరకు కూడా ఈ సినారియో కంటిన్యూ అవకాశం ఉంది. ఇది తెలంగాణకు మరీ ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావం అనేది ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి మనం మాట్లాడుకుంటున్న ఆ అల్పపీడనానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఇది డీటెయిల్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీకు గింగిరాల కొడుతూ కనిపిస్తోంది కదా, ఇదే తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే దీని డైరెక్షన్ ఇటువైపు ఇలా అనుకున్నారు. ఇటువైపు అంటే శ్రీలంక వైపు వెళ్ళొచ్చు. ఈ డైరెక్షన్ పశ్చిమ వైపు ఉండే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగింది. పశ్చిమ వైపు వెళ్ళొచ్చు అంటూ కూడా చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం ఇది కాస్త డైరెక్షన్ మార్చుకొని ఇటువైపు అంటే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది అనేది మరొక చర్చ. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ డైరెక్షన్ మార్చుకుందంటూ కూడా దాదాపుగా ఫేంజల్ తుఫాన్ లాగే మనకు అనిపిస్తుంది. ఫేంజల్ తుఫాన్ కూడా ఇటు పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది, ఆ తర్వాత ఉత్తర దిశగా వెళ్ళింది, ఆ తర్వాత మరి పశ్చిమ దిశగా కాస్త డైరెక్షన్ తీసుకుంది, పశ్చిమ వాయు దిశగా కదిలింది. అలాంటి ఇంపాక్ట్ మనం దాదాపుగా ఇది బహుశా ఫేంజల్ 2 అని చెప్పొచ్చేమో. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రస్తుతానికైతే దీని ప్రభావం అంతగా మనకి లేదనే చెప్పుకోవాలి. కాస్త వర్షాలకు సంబంధించి, ఎందుకంటే ఇది కాస్త ఆ సీజన్ కాబట్టి కాస్త సీజన్ మనకి అనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ మనకి ఆవర్తనాలు, ఉపరితల ఆవర్తనాలు అక్కడికక్కడ ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. ఆవర్తన ప్రభావంతో మనకి పడుతోంది తప్ప ఇదేం తుఫాను ప్రభావం కాదు ప్రస్తుతానికైతే. కానీ ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది ఇదిగోండి. ఇది భారత వాతావరణ శాఖ చెబుతున్న బహుశా ప్రమాదం అంటే భయపడతారేమో, కానీ చెప్పక తప్పట్లేదు. కాస్త ప్రమాదంగానే భావించాలి. ఎందుకంటే కనుక మీరు చూడొచ్చు ఎటువంటి సినారియో ఉంది అనేది మనం మాట్లాడుకున్నాం. అదే మీరు చూస్తే ఇదిగో ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, దాంతోపాటు శ్రీలంకకు సంబంధించి. ఇంట్రెస్టింగ్గా ఇది చూడండి, ఇంత రేడియస్లో మనకు కనిపిస్తోంది దీని పరిధి మీరు చూస్తే కనుక. కానీ పశ్చిమ శ్రీలంకకు ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇటు ఉత్తర శ్రీలంక కావచ్చు, లేదా తూర్పు శ్రీలంక కావచ్చు, లేకపోతే దక్షిణ శ్రీలంక నుంచి పశ్చిమ శ్రీలంక అంటే ఇటు దాదాపుగా పశ్చిమ వాయువ్య దిశగా దీని కదలిక ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ ఇంపాక్ట్ ఇక్కడెక్కడా లేదు. సో ఇది కాస్త తమిళనాడు మీద కనిపిస్తోంది. మీరు చూస్తే ఇదిగో తమిళనాడుకి సంబంధించి కాస్త ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ మనకి ఏరియాలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉందా? ఒకవేళ డైరెక్షన్ కనుక ఇది ఉత్తర దిశగా వెళ్ళిపోతే ఉత్తర కోస్తా ఆంధ్ర మీద మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే పశ్చిమ వాయు దిశగా వెళ్తే కనుక మనకి ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలా ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ శాటిలైట్ మ్యాప్స్ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇదిగో ఆ మ్యాప్లో నేను మీకు చూపించాను. ఇటు శ్రీలంకను అయితే మాత్రం టచ్ అయింది. ఇది ఇటువైపు కంటిన్యూ అయితే కనుక దీన్ని ఒకవేళ పరిధి ఫేంజల్కి సంబంధించి మనకు ఒక క్లారిటీ అయితే అంతగా కనిపించలేదు. కానీ బట్ దీనికి మాత్రం కాస్త క్లారిటీ కనిపిస్తోంది. రేడియస్ పరిధి మాత్రం మనం గమనిస్తే బహుశా ఇలా మూవ్ ఆన్ అయ్యింది అనుకుందాం. సో ఇలా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది ఇలా వెళుతుందా లేకపోతే ఇంకా డైరెక్షన్స్ మార్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో నేను ఒకసారి మ్యాప్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి విండి సాయంతో జూమల్ సాయంతో నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. విండి సాయంతో మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్ళి ఇది ఏ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఎప్పటికీ ఇది కాస్త తుఫాన్గా మారే అవకాశం ఉంది. దాంతోపాటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, ఆ రిపోర్ట్లో ఏం చెబుతోంది, ఎప్పుడు ఇది బలపడచ్చు, ఎప్పటికల్లా బలపడే అవకాశం ఉంది. నిన్నటికి ఈ రోజుకి ఇంట్రెస్టింగ్గా మారింది. ఫేంజల్ తుఫాన్ లాగే ఫేంజల్ తుఫాన్కి సంబంధించి 28, 29, 30 ఎలాగైతే రిపోర్ట్ ఇచ్చిందో ఈసారి కూడా దాదాపుగా ఆ రిపోర్ట్లో చేంజెస్ కనిపిస్తున్నాయి. సో దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇక్కడి నుంచి ఆ గాలుల ప్రభావం అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇది బహుశా నేను అనుకోవడం ఏంటంటే కనుక నేను మాట్లాడుకున్నట్టుగా ఉత్తర వైపు నుంచి వస్తున్న గాలుల తీవ్రత తగ్గింది. దాంతోపాటు పశ్చిమ వైపు నుంచి వస్తున్న గాలుల తీవ్రత బహుశా పెరుగుండొచ్చు. ఆ నేపథ్యంలోని ఆ గాలులకు సంబంధించి బలమైన గాలులు ఉంటే కనుక అప్పుడు ఇది పుష్ చేసే అవకాశం మనకి క్లియర్గా కనుక కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ది సినారియో, బట్ ప్రెసెంట్ అయితే మాత్రం ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఆ డైరెక్షన్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఈ నేపథ్యంలోని వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి ఆ విజువల్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను ఐఎండీకి సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఐఎండీకి వెళ్ళి ప్రెస్ నోట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఓకే,
దీనికన్నా ఇంకొక రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విజువల్స్ మీరు చూసే కనుక ప్రెసెంట్ ఎటువంటి సినారియో ఉంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోని ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కొద్దిసేపటి క్రితం ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది అనేది. A low pressure area lies over southeast Bay of Bengal and adjoining east equatorial Indian Ocean. It is likely to cause heavy rainfall over south peninsular India during 10th to 13th అంటూ కూడా, అంటే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు, అంటే ఎల్లుండి నుంచి దీని ప్రభావం, ఇంట్రెస్టింగ్గా ఎల్లుండి నుంచి దీని ప్రభావం ఉంటుందంటూ కూడా చెబుతోంది భారత వాతావరణ శాఖ. సో ఈ నేపథ్యంలోని ఎటువంటి అలర్ట్స్ ఇచ్చింది ఏ రోజు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మ్యాప్స్లో. ఇది కూడా మీరు చూస్తే 10వ తారీఖు నుంచి దీని ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు నుంచి ఇంపాక్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. తమిళనాడు మీద ప్రభావం చూపించబోతుంది. అఫ్కోర్స్ బంగాళాఖాతంలో వచ్చే వాయుగుండాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఒకవేళ పశ్చిమ వాయు దిశగా కదిలితే ఇక్కడ మనకి తమిళనాడు మీద ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రాయలసీమ, ఆ తర్వాత దక్షిణ ఉత్తర ఆంధ్రాల మీద ఆ ప్రభావం ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే తమిళనాడుకి 10వ తారీఖున ఇది ఇంపాక్ట్ చూపించబోతోంది. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఇదిగోండి, ఆరెంజ్ అలర్ట్, బీ రెడీ. ఆరెంజ్ అలర్ట్ ఆల్రెడీ జారీ చేసేసింది. నిన్న మీరు చూసుకుంటే ఎల్లో అలర్ట్ మాత్రమే ఉంది, కానీ 11, 12 తారీఖులకు సంబంధించి తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టు కనుక ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇది కాస్త హెచ్చరికనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆరెంజ్ అలర్ట్ కాస్త ఇంకా బలపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ తుఫాన్గా మరి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి అతిశయోక్తి లేదు, ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక్కడ మీరు గమనిస్తే రాయలసీమతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర మీద కూడా ఇది ఇంపాక్ట్ కొనసాగుతోంది. ఇటు తమిళనాడు మీద కాస్త ఇంపాక్ట్ ఎక్కువగానే కనిపిస్తోంది. ఎప్పుడు 11వ తారీఖున ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు 12వ తారీఖున కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. సో 12వ తారీఖుని మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. హియర్ ఇట్ ఇస్. ఇది 12వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తే 12వ తారీఖున ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎక్సెప్ట్ తెలంగాణ, దాదాపుగా కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, కేరళకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఇది దాదాపుగా ఫెయింజల్ని కాస్త డోసేజ్ పెంచినట్టుగానే భావించవచ్చు. ఫెయింజల్ అయితే అడుగు వేసుకుంటూ వచ్చింది. ఇది అలా కాదు, దూకుతూ వచ్చే అవకాశంలో కనిపిస్తుంది. ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంది. మీరు గమనిస్తే అది చాలా తక్కువ స్పీడ్తో వచ్చింది, కానీ ఆ తర్వాత ఇంపాక్ట్ చూపించింది. సో 13వ తారీఖున తమిళనాడుకి, కర్ణాటకకి, కేరళ మీద, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకి, అలాగే కేరళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే 10, 11, 12, 13 ఈ 4 రోజులు కూడా, అంటే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణ భారతదేశానికి ఎక్సెప్ట్ తెలంగాణ మీద అంత ఇంపాక్ట్ అనేది మనకి కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను మళ్ళీ జూమర్త్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి జూమర్త్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఏ స్థాయిలో ఉండబోతోంది, ఎప్పుడు మరింత బలపడే అవకాశం ఉంది. జాయినింగ్ మీరు చూస్తే కనుక దీంతో పాటు ఇంకోటి మళ్ళీ మనకు కనిపిస్తోంది. ఒకటి ఇది కూడా కంటిన్యూ అవుతుందా, ఇది ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది ఇంకా డైరెక్షన్ మనకి క్లియర్ కట్గా అంత రావట్లేదని చెప్పుకోవాలి. ఇది క్లారిటీ వచ్చిందంటే బాస్, ఇది క్లారిటీ వస్తుందేమో. ఎక్కడ చూసినా కూడా ఇటువంటి వాతావరణం ఉంది. హిందూ మహాసముద్రంలో ఏం జరుగుతుందని చెప్పి ఒకసారి లాంగ్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లాంగ్ షాట్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూడండి, లాంగ్ షాట్లో మీకు అర్థమవుతుంది. ఇది ఫెయింజల్ తుఫాన్కి సంబంధించి కాస్త ఇంకా కర్ణాటక మీద అయితే ప్రభావం ఫెయింజల్ తుఫాను మిగిలిందనే చెప్పుకోవాలి. ఇది ఫెయింజల్ తుఫాను అంటే ఫెయింజల్ కాస్త అల్పపీడనంగా మారింది కాబట్టి దాని ఇంపాక్ట్ కాస్త కొనసాగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, హిందూ మహాసముద్రానికి సంబంధించి ఇక్కడ ఒకటి కనిపిస్తోంది, ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది. దీంతో పాటు మనకి కాస్త భయాన్ని కల్పిస్తోందంటే కనుక ఇది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం కాస్త తుఫాన్గా మారే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ప్రస్తుతం ఇది మాత్రం చాలా వేగంగా కదులుతోందా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వస్తే కనుక అది ప్రభావం చూపించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే కనుక దాదాపు దీని ప్రభావం మీరు చూడొచ్చు. ఇటు సింగపూర్ వరకు కూడా ఉందనే చెప్పుకోవాలి. ఇటు అండమాన్ నికోబార్తో పాటు బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఎటువంటి సినారీ ఉందో మనకు అర్థమవుతోంది. ఇటు శ్రీలంక మీద కూడా దీని ఇంపాక్ట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇది చాలా డిఫరెంట్గా అయితే మాత్రం కనిపిస్తుంది. ఇంపాక్ట్ ఏవైనా ఉంటుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ ఎపిసోడ్ ఒకసారి నేను ప్లే చేస్తున్నా, సో దట్ మనకి ఎలా ఉండబోతుంది రాబోయే 2 రోజులు అనేది ఒకసారి నేను మ్యాప్లను చూసే ప్రయత్నం చేద్దాం. ఇది 9వ తారీఖు. ఒకసారి 9వ తారీఖు మీరు చూస్తే కనుక ఇదిగోండి, 9వ తారీఖున దీని ఇంపాక్ట్ 9వ తారీఖు మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగో 9వ తారీఖున ఇది కాస్త మనకి డార్క్ కలర్లోకి వెళుతుందంటే కనుక మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశం, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనే భావించవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు,
ఇది కాస్త డెవలప్మెంట్ అయితే ఉంది. ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఒకసారి నేను మళ్ళీ ప్లే చేస్తున్నా సో దట్ మనకి ఏమైనా అది కాస్త ఇంకాస్త ముదురుతుందా అంటే బలపడుతుందా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూస్తే కనుక అదిగోండి దాదాపుగా 10వ తారీఖు నుంచి దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటుంది. అంటే పశ్చిమ వాయువ్య దిశగా కదిలితే కనుక ఈ ప్రిడిక్షన్ కంటిన్యూ అవకాశం ఉంది. గాలుల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది డైరెక్షన్ అనేది. సో ఆ సిచ్యువేషన్లో 9వ తారీఖుకి సంబంధించి మనం చూస్తున్నాం. ఇంకా 9వ తారీఖున ఇది కాస్త బలపడే అవకాశం ఉంది 9వ తారీఖున. ఆ తర్వాత 10వ తారీఖున కూడా ఇది కాస్త మరింత బలపడే అవకాశం ఉంది అని భావించిన ఎటువంటి అతిశయోక్తి లేదు. 10వ తారీఖుకి సంబంధించి మనం చూస్తున్నాం. ఆ తర్వాత నుంచి 10వ తారీఖు నుంచి 11వ తారీఖు ఇది కంటిన్యూ అవుతుందా అనేది ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అయితే వాయుగుండంగా కంటిన్యూ అయితే వర్షాలు నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది తుఫానుగా మారితే కనుక ప్రమాద తీవ్రత అనేది కాస్త ప్రమాద తీవ్రత అని కాదు కనుక దాని ఇంపాక్ట్ ఆఫ్ కోర్స్ అక్కడక్కడ వర్షాలు పడితే ఇప్పటికే రైతులు చాలామంది ఒక ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది వాళ్ళ నుంచి. ఎందుకంటే పంటకి చేతికొస్తోంది ఈ సందర్భంలో అకాల వర్షాలు ఒక్కసారిగా వాళ్ళ ఆస్తుల మీద నీళ్లు చల్లుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒకసారి వర్షాలకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒక క్లారిటీ వస్తుంది ఈ మెజర్స్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఆ అలర్ట్స్ని ఏమంటుంది అనేది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా రియాక్ట్ అయింది. ఒకసారి ఏముందో అనేది ఒకసారి నేను మీకు రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఒకసారి ఆ టెక్స్ట్ మీరు చూడొచ్చు. ఈ టెక్స్ట్ చూపించినప్పుడు 30-40కి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో దట్ 30లో మీరు విజువల్స్ చూపించవచ్చు అండ్ 70లో మీరు ఈ టెక్స్ట్ని చూపించవచ్చు పీసీఆర్. ఒకసారి మీరు చూడొచ్చు. ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతుందంటే మీరు చూడొచ్చు. దీని ప్రభావంతో బుధ గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని చెప్తోంది. అంటే రేపు ఓకే, కానీ ఎల్లుండి నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఇంట్రెస్టింగ్, భారీ వర్షాలంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెబుతోంది. బుధవారం నుంచి అంటే దాదాపుగా మనకి 10, 11, 12 సో మనం మాట్లాడుకున్నట్టుగా ఆ రోజుల్లోనే కాస్త ఉంటుందని భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ వైజ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి డిస్ట్రిక్ట్ వైజ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఏ జిల్లాల మీద ఎటువంటి పరిస్థితి, ఏ జిల్లాలో ఎటువంటి సినారియో ఉందనేది భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి ఒకసారి ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఉత్తర కోస్తాంధ్రకి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. కానీ దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి 12, 13 ఈ రోజు రేపు అంటే 8, 9, 10, 11, 12 తేదీలకు సంబంధించి మీరు చూస్తే కనుక ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇది మీరు చూడొచ్చు 11, 12 తేదీలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో మీరు గమనిస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల వీటితో పాటు ఇటు కృష్ణ వరకు కూడా ఎన్టీఆర్, కృష్ణా అలాగే పల్నాడుకు సంబంధించి ఈ 3 ప్రాంతాల్లో కూడా భారీ థండర్ స్టార్మ్ కంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ టు ఐసోలేట్ ప్లేసెస్ అంటే ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ 3 జిల్లాలకు సంబంధించి. ఇప్పుడు 12వ తారీఖున 8, 9, 10, 11, 12 కానీ 11వ తారీఖు నుంచి మీరు గమనిస్తే గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు ఈ ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ కూడా ఈ 3 జిల్లాలకు గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే నెల్లూరుకు సంబంధించి భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఒక్కసారి ఇక్కడ నేను టెక్స్ట్ని మీకు చదివించే ప్రయత్నం చేస్తున్నా. హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ థండర్ స్టార్మ్ కంబైన్డ్ విత్ లైట్నింగ్ అంటూ అంటే భారీ వర్షాలు. నెల్లూరుకి భారీ వర్ష సూచన ఉంది. దాంతోపాటు కర్నూలుకి సంబంధించి పెద్దగా అంత అనిపించట్లేదు. కానీ అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్టిక్, వైఎస్ఆర్ కడప డిస్టిక్, దాంతోపాటు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరులకి వైఎస్ఆర్ డిస్టిక్ నుంచి మొదలు పెడితే శ్రీ సత్యసాయి డిస్టిక్ కూడా అఫ్కోర్స్ ఇక్కడ అనంతపురం నుంచి మొదలు పెట్టచ్చు. అనంతపురం నుంచి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు 12వ తారీఖున భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ చెబుతుంది. దాంతోపాటు ఇటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరులకు సంబంధించి 4 రోజులు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. సో ఇదే నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఒకటే చెబుతోంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఇది దాదాపుగా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 13వ తారీఖు వరకు కంటిన్యూ అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ అందిస్తున్న రిపోర్ట్ బట్టి మనం చూస్తూ ఉంటే. సో ఈ నేపథ్యంలో దాదాపుగా మనకి ఒకటి మాత్రం అర్థమవుతుంది, అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం అయితే మాత్రం కనిపిస్తోంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ అయితే. కానీ అల్పపీడన ప్రభావం అయితే మాత్రం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారుతుంది అనేది ఇంకా ఐఎండీ నుంచి ఐఎండీ యొక్క పూర్తి స్థాయిలో ఎక్కడ మనకి క్లారిటీ ఇవ్వట్లేదని చెప్పుకోవాలి. ఒకవేళ క్లారిటీ ఇస్తే కనుక నేను ఇన్ఫ్యాక్ట్
నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ అల్పపీడన ప్రభావం అయినప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనమా వాయుగుణమా విషయాలు పక్కన పెడితే కనుక భారీ వర్ష సూచన అయితే జారీ చేస్తుంది. తమిళనాడు మీద ఆరెంజ్ అలర్ట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందంటే మాత్రం మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ, అంటే ఆ అల్పపీడనం దగ్గర పడుతున్న కొద్దీ ఒకవేళ బలపడితే వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది, ఆ వాయుగుండం బలపడితే తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. ఆ తుఫాను ఆ ఇంపాక్ట్ కనుక ఒకవేళ ఇంకా బలపడితే, అఫ్కోర్స్ బలపడకూడదని కోరుకుందాం, ఆ తుఫాను పెను తుఫానుగా మారే అవకాశం ఉంటుంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే అల్పపీడన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి దీనికి తదనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మళ్ళీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం భారీ వర్ష సూచన జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి. ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే మాత్రం భారీ వర్షాలు ఉంటుంది, ఇటు ఐఎండీ వర్ష సూచన జారీ చేస్తుంది. సో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది RTV.